రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకుంది. సీఎం సలహాదారుడిగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత హర్కర వేణుగోపాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించింది. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుడిగా షబ్బీర్ అలీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్ సలహాదారుగా వేణుగోపాల్ వ్యవహరించనున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీకై కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కసరత్తును అయితే పూర్తి చేసినట్లుగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఇటీవల మహేష్ కుమార్ గౌడ్, బల్మూర్ వెంకట్లకు ఎమ్మెల్సీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు అవకాశం కల్పించింది. ఆర్టీసీ చైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు కూడా తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన పూర్తయి హైదరాబాద్ వచ్చాక వాటిపై కూడా స్పష్టత రానుంది.